తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను బీఆర్ఎస్ లైట్ తీసుకుంటోందా? కాంగ్రెస్ టికెట్ కోసం ఆశావహులు పోటీ పడుతూ ఉంటే కారు పార్టీలో సందడి లేకపోవడాన్ని ఎలా చూడాలి? పట్టభద్రుల ఆలోచనలు వినూత్నంగా ఉంటాయనే ఉద్దేశంతో పోటీకి సాహసించడం లేదా? గులాబీ దళం నుంచి బరిలోకి దిగేందుకు ఒకరిద్దరు సై అంటున్నా అధిష్టానం మాత్రం సైలెంట్గా ఉండడానికి కారణాలేంటి? మరోవైపు కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్సీ పోటీకి విముఖత చూపుతున్నారన్న ప్రచారంలోని వాస్తవం ఎంత? ఉత్తర తెలంగాణలో కీలకమైన పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి వచ్చే ఏడాది ఎన్నిక జరగనుంది. ఆశావహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు. సీటు కోసం కాంగ్రెస్ లో పోటీ ఉన్నా బీఆర్ఎస్ లో మాత్రం అంత హడావుడి కనిపించడం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాలు ఈ ఎమ్మెల్సీ స్థానం పరిధిలోకి వస్తాయి. గత ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఈసారి పోటీ చేసే ఉద్దేశం లేదన్న ప్రచారం జరుగుతోంది. దీంతో రేసులో ఉన్న నేతలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ప్రైవేటు విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రసన్న హరికృష్ణ, ట్రస్మా మాజీ అధ్యక్షుడు శేఖర్రావు ఇప్పటి నుంచే దూకుడుగా ప్రచారం చేస్తున్నారు. ప్రసన్న హరికృష్ణ, నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. సిరిసిల్ల హస్తం పార్టీ సీనియర్ నేత కేకే మహేందర్ రెడ్డి గత ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంటు స్థానంలో ఓడిపోయిన వెలిచెల రాజేందర్రావు కూడా కాంగ్రెస్ టికెట్ కోసం లాబింగ్ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు వీరిద్దరినీ కాదని ప్రసన్న హరికృష్ణ, నరేందర్ రెడ్డి పేర్లను అధిష్టానానికి పంపినట్టు లోకల్ టాక్. ఇక్కడే మరో ట్విస్ట్ కూడా ఉంది. ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరును టీపీసీసీ మరోసారి ప్రతిపాదించిందని సమాచారం. కానీ సిట్టింగ్ ఎమ్మెల్సీ మాత్రం పోటీకి ఆసక్తి చూపటం లేదని పార్టీ సర్కిల్స్ లో వినిపిస్తోంది. పోటీ చేయలేని అసక్తత వ్యక్తం చేశారట. ఇదే విషయాన్ని అధినాయకత్వం దృష్టికి తీసుకువెళ్లారని టాక్. దీంతో కాంగ్రెస్ ఆశావహులు ఎవరి ప్రయత్నాలను వారు చేసుకుంటున్నారు. ఉత్తర తెలంగాణ ఒకప్పుడు బీఆర్ఎస్ కు కంచుకోట. ఉద్యమంలో ఈ రెండు ప్రాంత నేతలు కీలకంగా వ్యవహరించారు. ప్రత్యేక రాష్ట్రంలో 2 సార్లు కారు పార్టీని అధికారంలోకి తీసుకురావడంతో ఈ జిల్లాల ప్రజలు ముఖ్య భూమిక పోషించారు. కానీ గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో చేదు అనుభవం ఎదురైంది. ఆశించిన ఫలితాలు రాకపోవడంతో కేడర్తో పాటు లీడర్లు డేలా పడ్డారు. లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు రాకపోవడంతో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోంది. దీంతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక కూడా బీఆర్ఎస్ కు పెద్ద సవాల్గా మారనుంది. పార్టీ కోసం పనిచేసే సరైన నేతలు లేరు. మరోవైపు అధికార పార్టీకి ఓటేసేందుకు పట్టభద్రులు అంతగా ఆసక్తి చూపరు. ప్రశ్నించే గొంతుకను మండలికి పంపాలని ప్రయత్నిస్తారు. ప్రతిపక్షాన్ని గెలిపించుకునే ప్రయత్నం చేస్తారు. గత ఎమ్మెల్సీ ఎలక్షన్లో ప్రశ్నించే గొంతుకగా జీవన్ రెడ్డిని మండలికి పంపారు. అయితే ప్రస్తుతం అలాంటి అవకాశం బీఆర్ఎస్ కు ఉంది. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు కొంత భిన్నంగా ఉన్నాయి. పట్టభద్రులు కారు పార్టీ వైపు నిలిచే అవకాశం కనిపించడం లేదన్న భయం పార్టీ నేతల్లో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగుల పట్ల బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు గ్రాడ్యుయేట్స్ కు గుర్తుంది. ఉద్యోగ నియామకాల్లో నిర్లక్ష్యం చేసిందనే విమర్శలు వచ్చాయి. నీరు, నిధులు, నియామకాల నినాదంతో అధికారంలోకి వచ్చిన గులాబీ దళం ఆ తర్వాత ఈ అంశాలను పట్టించుకోలేదనే వాదనలో ఉన్నాయి. ముఖ్యంగా పోటీ పరీక్షల నిర్వహణలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీరుతో ప్రభుత్వం అభాసు పాలైంది. ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయి. దీంతో నిర్వహించిన కొన్ని పోటీ పరీక్షలను రద్దు చేయాల్సి వచ్చింది. ఇలాంటి ఇష్యూస్ తో పట్టభద్రులు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపటలేదు. అందుకే ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలు ఈ ఎన్నికలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉన్నా గులాబీ నేతలు మాత్రం చప్పుడు చేయటం లేదు. పార్టీ నాయకత్వం కనీసం ఈ ఎన్నికపై దృష్టి కూడా పెట్టలేకపోతోంది. ఆశావహులు కూడా పోటీ చేయాలన్న ఆసక్తి చూపటం లేదు. మాజీ మేయర్ సర్దార్ రవీంద్ర సింగ్, ట్రస్మా మాజీ అధ్యక్షుడు శేఖర్రావు, పార్టీ నేత బిఎన్ రావు బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్నారు. ఇక కాంగ్రెస్ టికెట్ ఆశావహులు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైతే కారు పార్టీలో సందడి లేదు. ఫలితాన్ని ముందే ఊహించుకున్నారో లేక అధిష్టానమే కావాలని లైట్ తీసుకుందో కానీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ పై బీఆర్ఎస్ లో హడావుడి కనిపించడం లేదు. నోటిఫికేషన్ వచ్చే వరకు ఆగుతారా లేక గతంలో మాదిరిగానే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ను లైట్ తీసుకుంటారా అనేది చూడాలి. నేతల్లో హడావుడి లేకపోవడంతో పార్టీ క్యాడర్ కూడా డీలా పడింది. గులాబీ బాస్ కేసీఆర్, పార్టీ ట్రబుల్ షూటర్ హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి మెదక్ జిల్లా కూడా ఉత్తర తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం పరిధిలోకే వస్తుంది.
నిజామాబాద్ జిల్లా నుంచి ఎమ్మెల్సీగా ఉన్న కల్వకుంట్ల కవిత, ఉమ్మడి కరీంనగర్లో కేటీఆర్, వినోద్ కుమార్ ఈ ఎమ్మెల్సీ స్థానం పరిధిలోనే ఉన్నారు. బీఆర్ఎస్ కీలక నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాల ఎమ్మెల్సీ ఎలక్షన్పై పార్టీ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.